లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మీకు ఎయిర్ లేయరింగ్ ఎట్లా చేయాలో చెప్తాను. ఎయిర్ లేయరింగ్ అంటే మనకిష్టమైన పెద్ద మొక్క నుంచి చిన్న మొక్కలు డెవలప్ చేసుకోవటం. అంటే అంటు కట్టుకోవడం అనుకోండి. అది ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చెప్తాను. మంచి సపోటా స్పీసీస్ ఒకటుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. చాలా కాయలు కాస్తుంది. అందులో చాలా స్వీట్‌గా ఉంటుంది. సీజన్‌లో అయితే చెట్టంతా కాయలే ఉంటాయి. ఆ వెరైటీ నాకు కావాలనిపించి నేను వాళ్ళ ఇంటికెళ్ళి ఈ ఎయిర్ లేయరింగ్ చేసి అంట్లు కట్టొచ్చాను. అది 2 మంత్స్ తర్వాత రూట్స్ వస్తాయి. అది అప్పుడు నేను మీకు అప్డేట్ చెప్తాను. ఇప్పుడు ఎయిర్ లేయరింగ్‌కి కావాల్సిన వస్తువులు చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక కత్తి, తర్వాత సిజర్స్, ఒక టేపు. వీటి పేరైతే తెలీదండి. ఇట్లాంటివి గట్టిగా కట్టడానికి కావాలి. తర్వాత కోకోపీట్. ఇది కోకోపీట్. ఇవన్నీ కావాలి. కోకోపీట్ మనం నీళ్ళేసి తడిగా కలుపుకోవాలి. ఈ విధంగా. ముద్ద ముద్దగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. చాలా ఎక్కువ నీళ్ళైతే పోయకూడదు. పిండితే కొద్దిగా నీళ్ళు వచ్చేటట్టుగా కలుపుకోవాలి. చూసారా? దగ్గరగా చూపించండి. గట్టిగా పిండితే కొంచెం నీళ్ళు వస్తాయి. ఈ మాదిరిగా ఇట్లా కలుపుకోవాలి కోకోపీటు. తర్వాత ఈ గ్లాస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. దగ్గరగా చూపించండి. ఒక పక్క ఈ విధంగా కట్ చేసుకొని కింద హోల్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. చెట్టు కొమ్మ పట్టేటట్టుగా ఒక చిన్న హోల్. చూడండి, ఈ విధంగా మధ్యలో హోల్ వచ్చేటట్టుగా పక్కన ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గార్డెన్లోకి వెళ్ళి ఎయిర్ లేయరింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఈ వస్తువులన్నీ మనం అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ టేపు, ఇవన్నీ మనకు అవసరమైన వస్తువులు. అదండి, వెళ్దాం అదండి గార్డెన్కి. ఇప్పుడు మనం ఎయిర్ లేయరింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందు మనకు నచ్చిన ఒక కొమ్మ తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఒక అంగుళం పొడవు మేర దాని బెరడు కత్తితో తీసేయాలన్నమాట. తీసేసి నీట్గా దానికి అలోవెరా రసాన్ని పూయాలి. ఇలా పూస్తే రూట్ బాగా వస్తుంది. అలోవెరా న్యాచురల్గా పనిచేస్తుంది రూట్స్ రావటానికి. కాబట్టి అలోవెరా పూస్తాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ డిస్పోజబుల్ గ్లాసెస్ని దానికి తగిలించాలి. ఈ విధంగా తగిలించి మనం కట్ చేసిన ఓపెనింగ్కి టేప్ వేసి అతికిచ్చేసి నీళ్ళు బయటికి రాకుండా అతికిచ్చేయాలి. బాగా గట్టిగా అతికిచ్చేయాలి. ఇప్పుడు దాంట్లో మనం నీళ్ళు కలిపి పెట్టుకున్న కోకోపీట్ని చక్కగా గట్టిగా కూరాలి లోపలికి. లూజ్గా కాదు, గట్టిగా పెట్టాలి లోపల. చూడండి, ఆ విధంగా పెట్టాలి.
మొత్తం ఈ విధంగా నిండిపోయిన తర్వాత గ్లాసు బ్లాక్ పాలిథిన్ పేపర్ తీసుకొని దాన్ని కవర్ చేయాలి, చుట్టూ కవర్ చేసి ఈ విధంగా అటువైపు ఇటువైపు రెండు వైపులు కట్టేయాలి గట్టిగా. అవి ఉన్నాయి కదా, వాటితో లోపలికి లాగేసి గట్టిగా లాగేసేయాలి. వాటిని లాగేసేస్తే అది టైట్గా బిగించుకోబోతుంది. నీళ్లు కానీ ఇంకా ఏది బయటికి రాకుండా, లోపల నీళ్ళు బయటికి రాకుండా, మళ్ళీ వర్షం వస్తే కూడా దాని లోపలికి వెళ్ళకుండా బాగుంటుంది. ఈ విధంగా ఒకటి చేసేసాను. ఇప్పుడు ఇంకొకటి కూడా చేస్తున్నాను. అంటే ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇంకొకటి మనకి వస్తుందని చెప్పి నేను రెండోది కూడా ఎయిర్ లేయరింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ బెరడు తీసేసి అలోవెరా రాసి తర్వాత ప్లాస్టిక్ గ్లాస్ పెట్టి దాంట్లో మళ్ళీ కోకోపీట్ మొత్తం కూరేసి మళ్ళీ యాజ్ యూజువల్గా బ్లాక్ పాలిథిన్ పేపర్ కూడా పెట్టేసి గట్టిగా రెండు పక్కల టై చేసేయాలి, కట్టేసేయాలి. ఇలా చేస్తే ఒక 50 డేస్లోనే మనం పీల్ చేసాం కదా, పైన బెరడు తీసేసిన దగ్గర నుంచి రూట్స్ బాగా డెవలప్ అవుతాయంట. మనం క్లోజ్ చేసేసినందువల్ల కోకోపీట్లో ఉండే వాటర్ ఎండిపోకుండా అలాగే ఉంటుంది. రూట్స్ రావడానికి బాగా తోడ్పడుతుంది వాటర్ ఉంటే. తర్వాత మనం అలోవెరా రాసాం కాబట్టి అది రూట్స్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా కవర్ చేసేసి మనం ఒక 50 డేస్ నుంచి ఒక 2.5 months దాకా ఉంచవచ్చు. అలాగే తర్వాత తీసేసి దాన్ని కట్ చేసి వేరే మొక్కగా నాటుకోవచ్చు. అది ఎలా రూట్స్ వచ్చాయి అవంతా నేను మళ్ళా 2 months తర్వాత మీకు దాని అప్డేట్ చెప్తాను. కట్ చేయడం అంతా కూడా మీకు మళ్ళీ చూపిస్తాను, ఏ విధంగా వేళ్ళు వచ్చినాయి అదంతా. చూసారు కదా మొక్కలకి ఎలా అంటు కట్టాను. ఇప్పుడు అది అంటులోంచి వేళ్ళు రావడానికి ఒక 50 డేస్లోనే వస్తాయని చెప్పారు చాలామంది. కానీ నాకు డౌట్ వల్ల 2 months అలాగే ఉంచుతాను. 2 months తర్వాత మీకు దాని రూట్స్ ఎలా వచ్చాయో దాని అప్డేట్, అది సక్సెస్ అయిందా లేదా అదంతా మీకు నేను చూపిస్తాను, చూద్దురు కానీ. ఈ వీడియో ఎలా ఉందో మీరు నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.